ప్రైజ్ ద లార్డ్. అలసిన వాటిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 26. అందుకు నా కృప నీకు చాలునని ఆయన నాతో చెప్పెను. 2 కొరింథీ 12:9. నీ జీవితంలోని ముళ్ళు ఏదైనాను దానిని ప్రభువు నుండి స్వీకరించుము. ఆయన ఆ ముళ్ళు ఉండుటకు అనుమతించును. నిన్ను విశ్వాసములో బలపరచుటకు, నీకు అత్యధికమైన కృపనిచ్చుటకు అది దేవుని మార్గము. పౌలు చాలా బలముగా నయ్యనని నీవు తలంచవచ్చును, కానీ అతడు తాను ఎంత బలహీనుడో నేర్చుకునెను. అతడు కృపను గురించి నేర్చుకున్నప్పుడే తన బలహీనతను గురించి పూర్తిగా ఎరుగగలిగెను. 2 కొరింథీ 12:10లో అతడు నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని చెప్పుచున్నాడు. మనలను బలహీనపరచుటకు దేవుడు ముళ్ళును పంపును. మన బలహీనతను మనము చూచుటకు గాను ఆయన ముళ్ళును అనుమతించును, మరియు దాని ద్వారా దేవుడు మనలను బలవంతులనుగా చేయును. దేనినైతే నీవు భరించలేని ముళ్ళు అని చెప్పుదువో అది నిన్ను నిత్యత్వమునకు ఆత్మీయముగా బలముగా ఉంచును. నీవు నీ ముళ్ళును గురించి తలంచుచు, ఎందుకు ఆ పురుషుడు లేక ఆ స్త్రీ నన్ను గురించి ఇలాగున మాట్లాడవలెను అనిదవు. నీ హృదయములో అనేక చేదైన వ్రేళ్ళు పాతుకుపోయి ఉండుటను కనుగొందువు. అప్పుడు నీవు కోపము, ద్వేషమునకు స్థలమిచ్చెదవు. అది ప్రార్థన, దేవుని వాక్యము కొరకైన నీ భారమును తీసివేయును, మరియు నీవు నీ సంతోషము, సమాధానమును పోగొట్టుకునేదవు. ఆ రీతిగా అనేకులు ప్రార్థన కొరకైన తమ భారమును పోగొట్టుకునేదరు. చేదైన స్వభావమును బట్టి నీవు కలహించనారంభించుదువు. నీవు ప్రభువుతో ఇలాగున చెప్పుదువు, నీవు ఈ ముళ్ళు 1 లేక 2 దినములలో తీసివేయని ఎడల నేను కూడికకు ఏమాత్రము వెళ్ళను, లేక ప్రసంగికులను చూచి చిరునవ్వు నవ్వును. ఈ విధముగా ప్రతి ఉదయమున దేవునితో పోట్లాడుదువు. ఆయన సార్వభౌముడు. ఆయన 3వ ఆకాశంలో మనకు ఏది బోధించలేకపోవునో దానిని భూమి మీద ఈ ముళ్ళు ద్వారా మనకు బోధించును. పౌలు మొండివాడు కాదు గాని దీనుడు. తనను ఇంకనూ దీనునిగా చేయుటకు ఆ ముళ్ళే జవాబని అతడు ఎరుగును. దేవుని పరిమాణము చాలా ఉన్నతమైనది. మన ముళ్ళన్నీ ఒక ఉద్దేశము నిమిత్తమే అనుమతించబడినని ఎరుగుకున్నాము. నీ ముళ్ళు కొరకు కన్నీరు కార్చుచున్నావా? దేవునికి విరోధముగా సనిగిన దానిని బట్టి దయచేసి పశ్చాత్తాపపడము. ముళ్ళు నిమిత్తము దేవునికి వందనములు చెల్లించి దాని యందు సంతోషించుము. అప్పుడు నీ ఆనందము నానా విధములుగా విస్తరించుటను కనుగొందువు. అప్పటి నుండి నీ సాక్ష్యము శక్తివంతముగా ఉండును, మరియు దేవుని శక్తి నీలోనికి వచ్చుటను కనుగొందువు. మనము కృప నుండి అధిక కృపను, బలము నుండి అధిక బలమును పొందుటకు గాను ఈ ముళ్ళు అనుమతించబడును. పిమ్మట దేవుడు మనలను తన సంపూర్ణతలోనికి తెచ్చును. ఇప్పుడు ఎలాగున కృప మరియు సత్యము కలిసి వెళ్ళునో, కృప మరియు సమాధానము కలిసి వెళ్ళునో, కృప మరియు మహిమ కలిసి వెళ్ళునో చూడుము. అదే విధముగా కృప మరియు శక్తి కలిసి వెళ్ళును. మనము దేవుని కృప ద్వారానే దేవుని మహిమను చూడగలము. దేవుని కృప ద్వారానే దేవుని సత్యమును కలిగి ఉందుము. దేవుని కృప ద్వారానే ఆయనను సేవించుదుము. మనమేమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వలననే. కావున మనకు కృపను దయచేయుటకు గాను ప్రభు మన జీవితములలో ముళ్ళును ఉంచును. ఒక వైద్యుడు ఇంజెక్షన్స్ తీసుకుంట ద్వారా మంచి ఆరోగ్యమును పొందగలవని నీకు చెప్పిన ఎడల ఆ ఇంజెక్షన్స్ ఎంత నొప్పిగా ఉన్నను వాటిని తీసుకొనుటకు నీవు సిద్ధపడదువు. అయితే దేవుడు నీ చేతికి తన ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సనుగుటకు మొదలుపెట్టుదువు. ఇది చాలా నొప్పిగా ఉన్నది, దయచేసి ఆపుము అని చెప్పుదువు. దేవుని ముళ్ళు దేవుని ఇంజెక్షన్స్గా ఉన్నది. అది మనలోనికి కృపను తెచ్చుటకు మనలోనికి పొడవబడును. ఆయన నీకు ఇలాగున జవాబిచ్చుచున్నాడు, నా కృప నీకు చాలును, మరియు నీ ముళ్ళు ఏదైనను అది ఎంత నొప్పికరమైనను నా కృప అను ఈ 2 మాటలలో జవాబును కనుగొందువు. నీ విషయము వేరు అని తలంచకుము. మనకందరికీ వివిధ రకములైన నొప్పి కలదు, కానీ పరిష్కారము ఒకటే, అది దేవుని కృపయే. నా కృప నీకు చాలును అని ఆయన చెప్పుచున్నాడు. 2 కొరింథీ 12:9.